హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వక వందనములు. ప్రత్యేకమైన సమయంలో ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చున్నాను. దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించిన వాగ్దానము ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయము 7వ వచనము. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకు ఏమీయూ తక్కువ కాదు. హల్లెలూయా. ఈ వాగ్దానం ద్వారా మనం దీవించబడునుగాక. ఈ వాగ్దానం ద్వారా మనం ఆశీర్వదించబడునుగాక. ఆమేన్. ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం బట్టి అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఎందుకంటే నజరుడైన యేసుక్రీస్తు ద్వారా మన యొక్క స్వతంత్రాన్ని, ఆయన యొక్క కుమారుని యొక్క స్థానాన్ని మనము పొందుకునే ఉన్నాం. లోకపరమైన మన యొక్క పాపాన్ని క్రీస్తు తీసుకుని పరలోక సంబంధమైన నా యొక్క క్రీస్తు యొక్క స్థానాన్ని దేవుడు మనకి అనుగ్రహించున్నాడు. కాబట్టి నీవు కుమారుడివై ఉన్నావు. ప్రతి నిమిషం నీకు ఎవరితో నీ దేవుడని యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. ప్రతి విషయం మీద దేవుడు నిన్ను సమృద్ధిగా ఆశీర్వదించున్నాడు. ప్రతి విషయం మీద దేవుడు నీకు అధికారం ఇచ్చున్నాడు. మనం అది పొందుకుని ఉన్నాము క్రీస్తు ద్వారా. కాబట్టి నువ్వు ఏమై ఉన్నావో నీవు గ్రహించాలి. నీకు తోడు ఎవరైతే ఉన్నారో నువ్వు అది గ్రహించాలి. లోకపరమైన పరిస్థితులు, లోకపరమైన ఇబ్బందులు నీ జీవితంలో ఎలా పనిచేస్తాయంటే, నీకు ఎవరూ లేరు, నీకు ఎవరూ సహాయం చేయరు, నీ పరిస్థితి అయిపోయింది, ఒకవేళ నీకు అనారోగ్యం వచ్చింది, ఇబ్బంది, నీ జీవితం అయిపోయింది అన్న పొజిషన్లోకి చుట్టూ ఉన్న వాతావరణము తీసుకువెళ్ళిపోవచ్చు. కానీ నీ దేవుడు నీకు తోడై ఉన్నాడు. నువ్వు ఎప్పుడైతే ప్రార్థించి విశ్వాసంతో ముందుకు వెళతావో ప్రతి విషయమందు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రతి అనారోగ్యమైన దేవుడు నిన్ను ఆరోగ్యంగా మారుస్తాడు. యోబుకి రెండింతల ఆశీర్వాదము ఎలాగైతే వచ్చిందో ఈరోజు కూడా నువ్వు ఏదైతే అనారోగ్యంతో ఉన్నావో ఎండిన ఎముకల్లో జీవం కలగజేసిన దేవుడు నాకు తోడై ఉన్నాడని బలమైన యొక్క వాగ్దానం పట్టుకుని బలమైన విశ్వాసం ఎప్పుడైతే ప్రార్థిస్తావో దేవుని నీ జీవితంలో అద్భుతం చేస్తావు. నీవు నాకు తోడై ఉన్నావు, నా జీవితంలో నీవు అద్భుతం చేస్తావు. ఒకవేళ నిన్ను కుటుంబంలో ఎవరో లేనివారిలాగా, లేకపోతే నీకు ఆస్తులు అంతస్తులు ఏమి లేవు, నిన్ను ఒక భేదవారిలా చూస్తున్నారా, నువ్వు ఏ విషయం నువ్వు బాధపడడానికి వీల్లేదు. నీ యొక్క ఆస్తి నీ దేవుడు. నా దేవుడు నన్ను సమృద్ధిగా నిర్మించున్నాడు, సమృద్ధిగా నన్ను నిలబెడతాడు. నీ యొక్క విశ్వాసం ఏం చేస్తుందంటే నిన్ను ఉన్నతమైన స్థానంలోనికి నిన్ను ఉన్నతమైన స్థానంలోకి దేవుడు నిన్ను తీసుకెళ్తాడు. కాబట్టి ఏ విషయం మందు నువ్వు ఆధారపడబాక, ఏ విషయం మందు నువ్వు ఇబ్బంది పడడానికి వీలు లేదు. కాబట్టి మనం ఏం చేయాలంటే విశ్వసించి ప్రార్థిద్దాము. సమస్తాన్ని మనము పొందుకున్నాము. మనకు తోడై ఉన్నాడు, మనలో ఉన్నాడు, ప్రతి విషయం మందు మనకు అధికారం ఇచ్చి ఉన్నాడు అన్న సామర్థ్యం కలిగి నువ్వు ఎప్పుడైతే ముందుకు వెళ్తావో ప్రతి విషయంలో నువ్వు అద్భుతం అనేది చూస్తావు. కాబట్టి మనం విశ్వసించి ప్రార్థిద్దాము. సమస్తాన్ని మనము పొందుకుందాం. ప్రార్థించుకుందామా. మహాప్రేమల తండ్రి నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ఇచ్చిన వాగ్దానం బట్టి నీకే కోట్ల స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. మీరు మాకు తోడై ఉన్నారు తండ్రి, మాలో ఉన్నారు తండ్రి. మాకు కావాల్సిన సమస్త సహాయాలు తండ్రి మీరు అందజేస్తున్నారు తండ్రి. వీడియో చూస్తున్న వారిని దీవించి ఆశ్రయించుందండి. వారికి కావాల్సిన సహాయాలు తండ్రి. వారి విశ్వాసం ద్వారా వారు అద్భుతం చూసిన గాక, వారి విశ్వాసం ద్వారా వారిని ఉన్నతమైన స్థానాలకు వెళ్ళునుగాక అని ప్రవచిస్తుందండి. ఏ విషయంలో బలహీనంగా ఉన్నారు తండ్రి, బలమైన వాగ్దానం ద్వారా విజయం కలుగునుగాక అని ప్రవచిస్తుందండి. ప్రతి వాగ్దానానికి వారసులుగా చేస్తున్నారు తండ్రి, ప్రతి వాగ్దానానికి అర్హులుగా చేస్తున్నారు తండ్రి. ఆ సామర్థ్యం ద్వారా వీరు అద్భుతం చూచునుగా కానీ ప్రవచిస్తున్నాం తండ్రి. కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాలు అందచేయమని నజరేయుడైన నా ప్రియుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనములు.